పెద్దలారా మిత్రులారా అందరికీ నమస్తే. నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఉచిత బస్సు ప్రయాణం అనేది, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, అమలక్కలకి సంబంధించి బస్సు ప్రయాణం అనేది జరుగుతూ ఉన్నది. సో అప్పుడు దాకా నలుగురు కూడా ఎక్కినటువంటి బస్సులు ఇప్పుడు కిటకిటలు ఆడుతూ ఉన్నాయి. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఒక 3 నెలలు 6 నెలలు అదొక క్రేజీగా తిరిగినటువంటి సందర్భాన్ని చూసా. ఇప్పుడు పనులు లేని వాళ్ళు ఎవరు వెళ్ళట్లేదు. పని ఉంటే ఆధార్ కార్డు 4 సెట్లు పెట్టుకొని ఉన్నారు. ఒక్కొక్కరు ఆధార్ కార్డులు పెట్టుకొని వెళ్తున్నారు. ఆ విధంగా రెగ్యులర్గా చిరు వ్యాపారులు లేకపోతే చిరు ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో అది బాగా ఉపయోగపడతా ఉంది. కొద్దిమంది పెద్ద ఉద్యోగస్తులు తీసేయాలంటున్నారు, కానీ మా లాంటి వాళ్ళు ఉండలేని అంటున్నాం. ఎందుకనంటే తరతరాలుగా యుగాలుగా భూమి పుట్టినప్పటి దగ్గర నుంచి 2020 దాకా, అంటే అది ప్రారంభించి 2024 అనుకోండి, 2024 దాకా మహిళలు వంటింటి కుందేళ్ళుగా ఏదైనా పుట్టింటికి వెళ్ళాలన్నా, కొడుకుంటే చూసి రావాలన్నా, మనవడు మనరాల దగ్గరికి వెళ్ళాలన్నా భర్తనో కొడుకునో డబ్బులు అడుక్కోవాల్సిన పరిస్థితి ఉండేది. ఇప్పుడు ఆ భయం బాధరా బంది లేదు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఇటు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కానీ, అటు చూసుకున్నప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని తెలుగుదేశం ప్రభుత్వం కానీ ఆంధ్రప్రదేశ్ సంబంధించి. సో ఇప్పటికే ఆ రేషియో ఏదైతే ఉన్నదో ఆ రేషియో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కొన్ని కోట్ల ప్రయాణాలు జరిగినట్టుగా తెలంగాణ రాష్ట్రం ఈ మధ్యనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అదొక పెద్ద ఎత్తున, అదొక క్రేజీగా, అదొక పాపులర్గా, అదొక మంచి పథకంగా వాళ్ళు ప్రచారం చేసుకున్న పరిస్థితి మనం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పెద్దలంతా కూడా హంగామా చేశారు, అడుగు చేశారు. వాళ్ళు ఇచ్చారు కాబట్టి చేసుకోవటంలో దానికి అర్థం ఉంది. అట్టనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఇవ్వబోతున్నారు. ఈ ఆగస్టు మాసం నుంచి ఇచ్చే పరిస్థితి మనకు కనపడతా ఉంది. 2025 ఆగస్టు నుంచి ఇస్తూ ఉంటున్నారు. దాన్ని అమలు చేసే పరిస్థితి కూడా ఉన్నది. సో తెలంగాణ రాష్ట్రం అయితే రాష్ట్ర వ్యాప్తంగా బస్ పాస్లు ఇస్తూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఈ జిల్లా మటుకే పరిధులు విధించారు. సో ఈ 2 అనుభవాలు మేము కూడా ఎగ్జైట్మెంట్గా చూస్తూ ఉన్నాం. ఎక్కువ ప్రయాణాలు ఎక్కడ జరుగుతాయి అనేది కూడా ఒక లెక్కలు వస్తాయి. సో 70 కోట్ల నుంచి 200 కోట్ల వైపు ఈ ప్రయాణాలు వెళుతూ ఉన్నాయని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా అనౌన్స్ చేస్తూ ఉంది. అంతమంది ప్రయాణం చేశారు ఆడపిల్లలు, ఎందుకంటే 0 టికెట్ కొడుతున్నారు. ఎంతమంది ప్రయాణం చేశారో దోళ కూడా లెక్క ఉండాలి కదా, లేకపోతే కాకి లెక్కలు అంటారు. అందుకోసం ఈ లెక్కలు మనకి రికార్డెడ్గా కనిపిస్తూ ఉన్నాయి. వాస్తవానికి ఎప్పుడు ఈగలు కొట్టే బస్ స్టాండ్లు, ఎప్పుడు ఈగలు కొట్టే ఆర్టీసీ, ఏపీఎస్ఆర్టీసీ వాళ్ళు కానీ, ఇటు తెలంగాణ ఆర్టీసీ వాళ్ళు కానీ, అది సో ఇంకొక క్రమంలో దాన్ని ప్రభుత్వంలో మెర్జ్ చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ ఉన్నది. తెలంగాణ కార్మిక సంఘాలు, ఆర్టీసీ కార్మిక సంఘాల డిమాండ్ ఉన్నది. భవిష్యత్తులో కూడా అది మెర్జ్ కావచ్చు కానీ. సో ప్రభుత్వం ప్రతి నెల సుమారుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రం అంతా తిరగవచ్చు. తెలంగాణ రాష్ట్రం అంతా మహిళలు ఫ్రీ బస్ పాస్లో సుమారుగా నెలకి 4 కోట్ల నుంచి 14 కోట్లకు పైగా చెల్లిస్తున్నట్టుగా కొన్ని లెక్కలు చెప్తా ఉన్నాయి. అది అనధికారిక లెక్కలు ఏది తెలుస్తూ ఉన్నాయి. సో ఆర్టీఐ ద్వారా పెట్టి తీసుకుంటేనే అది సరైన లెక్క, కానీ సో అనధికారిక లెక్కల ద్వారా తెలుస్తున్నాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపున ఆంధ్రప్రదేశ్ కూడా జనరల్గా దాయాదులు అంటారా, అన్నదమ్ముల్లాగానే కదా ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలు. సో ఏడేం జరిగినా ఆడ చర్చించుకుంటాడు, ఆరేం జరిగినా ఆడ చర్చించుకుంటారు. పెళ్లి సంబంధాలు ఉంటాయి, దేవుడి దగ్గర తిరుపతి పోవడం ఉంటుంది, వాళ్ళు భద్రాచలం రావడం ఉంటుంది, వాళ్ళు యాదగిరి గుట్ట రావడం ఉంటుంది, మనం కూడా శ్రీశైలం అనేటువంటిది ఇవన్నీ ఉంటాయి. అన్నవరం సత్యనారాయణ స్వామి దగ్గరికి వెళతాం. సో అవి ఇంటర్నేషనల్ పుణ్యక్షేత్రాలు కాబట్టి ఆ విధంగా ప్రసిద్ధి ఉంది. ఆ రిలేషన్స్ తెలుగు రాష్ట్రాల్లో ఇంకెక్కువ కంటిన్యూ అవుతూ ఉంటుంది అనేది తెలియజేసుకుంటున్నాను సోదరులారా, సోదరిమణులారా. సో చిన్నతనంలో తండ్రి సంరక్షణలో, పెళ్ళయ్యాక భర్త సంరక్షణలో, వృద్ధాప్యం వచ్చిన తర్వాత కొడుకు సంరక్షణలో ఎదగాలనే ఒక భారతీయ సంస్కృతికి ఇదిగా ఏదన్నా ఊరు ప్రయాణం వాళ్ళ అన్న దగ్గరకో, తమ్ముడి దగ్గరకో, అమ్మా నాన్నల దగ్గరికి వెళ్ళాలంటే ఆడపిల్లల నుంచి అమ్మమ్మలు నాయనమ్మల దాకా ఖచ్చితంగా భర్తను కొడుకును ఆశ్రయించాల్సిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. సో ఈ ఉచిత బస్సు ప్రయాణం వచ్చిన తర్వాత ఆ పరిస్థితి నుంచి బయటపెట్టినట్టుగా వాళ్ళు భావిస్తూ ఉన్నారు. సో రెగ్యులర్గా ప్రయాణం చేసే చిరు వ్యాపారులు కానీ, చిరు ఉద్యోగులు కానీ రోజుకు 100 రూపాయలు అంటే 3,000 మిగులుతూ ఉన్నాయి. సో ఆ విధంగా ప్రభుత్వం నుంచి ఆర్టీసీ సంస్థకి కొంత అమౌంట్ పే చేయొచ్చు, కానీ అది కూడా ప్రభుత్వం నుంచి నడిచే ఒక కార్పొరేషనే, ప్రభుత్వ రంగం సంస్థే అది. సో అందుకోసం దానివల్ల పెద్ద నష్టాలేమో. సో ఆ విధంగా చేయటం వల్ల మహిళా సాధికారిత కొంత బాటలు పట్టడానికి ఆస్కారం. 3,000 మిగిలినట్టే లాంగ్ జర్నీ పోయి వస్తే ఉపయోగం ఉంటుంది కదా. సో ముఖ్యంగా అసంఘటిత రంగంలో అది చాలా యూజ్ఫుల్గా ఉంది. సో ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉందని తెలియజేసుకున్నాను పెద్దల మిత్రులారా. అంటే స్వాతంత్రం వచ్చి 78 ఏళ్ళు గడిచినప్పటికీ కూడా 100కి 50% ఉన్న మహిళలు వంటింటి కుందేళ్ళుగానే బయట వెళ్లాల్సి వస్తే ఛార్జీలు ఇవన్నీ పరిస్థితులు ఉన్నాయి. ఇప్పటికే చెప్పుకున్నట్టుగా బస్సు ప్రయాణం పథకానికి సంబంధించి అడ్డా కూలీలు, వ్యవసాయ కూలీలు, నిరుపేద మహిళలు, ప్రైవేట్ ఉద్యోగాలు చేసేవాళ్ళు, చిరు వ్యాపారులు,
అనేక రకాల అసంఘటిత రంగంలో ఉన్నటువంటి అనేక వృత్తులకు సంబంధించినటువంటి కూటి కోసం కోటి విద్యలు చేసే వృత్తులకు సంబంధించి అందరికీ కూడా ఆధార్ కార్డు ఉంటే ఆధార్ కార్డు లేకపోతే ఖచ్చితంగా బరాబర్ తెలంగాణ రాష్ట్రంలో చేస్తున్నారు. సో ఆంధ్రప్రదేశ్లో కూడా అమలు చేయబోతున్నారు. కాబట్టి ఈ ప్రయోగం ఆంధ్రప్రదేశ్ ఎట్లా అమలు జరుగుతుంది, తెలంగాణ ఎట్లా అమలు జరుగుతుంది కూడా మనం తర్వాత వీడియోస్లో మళ్ళీ మాట్లాడుకుందాం. ఇప్పటికైతే ఉన్న పరిస్థితి మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాను. డివిజన్ జరిగిన తర్వాత ఆంధ్ర తెలంగాణ ఈ పథకాన్ని ఇద్దరు ఆరోగ్యశ్రీ పథకం అమలు చేసినట్టుగా ఆర్టీసీ ఉచిత బస్సు పథకాన్ని అమలు చేసే పరిస్థితులకు నెట్టివేయబడ్డాయి ప్రభుత్వాలు, పాలకవర్గాలు. సో ఇదంతా దూరాభారం కార్యక్రమంతో పాటుగా చాలా ఖర్చుతో కూడుకున్నటువంటి పరిస్థితి. అక్కడ చంద్రబాబు నాయుడు కానీ ఇక్కడ రేవంత్ రెడ్డి కానీ వీళ్ళు కొంత ఆదాయాన్ని ఆర్టీసీ బస్సు మహిళలకు ఇచ్చే ఆదాయానికి సంబంధించి సో డీజిల్ అయితే అదే కాలుతుంది. ఇంతకుముందు నలుగురు ఎక్కినా అదే డీజిల్, ఇప్పుడు 100 మంది 50 మంది ఎక్కినా అదే డీజిల్ కాలుతుంది. కాబట్టి సో ఆర్టీసీ బ్రతకటానికి పట్టు కట్టడానికి అది పేద, దిగువ మధ్యతరగతి సామాన్య జీవులకి, వేతన జీవులకి, ముఖ్యంగా మహిళలకి, ఆడబిడ్డలకి అది వరంలాగానే ఉంటుంది. సో ప్రభుత్వం ఇచ్చే వరం అయినప్పటికీ కూడా ఇంకొక వైపుగా చూసుకున్నప్పుడు అది ప్రభుత్వానికి చాలా వ్యయ ప్రయాసాలు కూర్చున్నటువంటి డబ్బులతో ముడిపడి ఉన్నది. సో ప్రభుత్వాలు కొంత ఇతర రూపంలో ఆర్థికంగా ట్యాక్సేషన్ రూపంలో ఇతర రూపాల్లో దాన్ని అమలు చేయాల్సినటువంటి అంటే డబ్బులు మళ్ళీ చేయాల్సిన అవసరం ఉంది. ఈ ఉచిత బస్సు ప్రయాణం ఇవ్వాలని చెప్పేసి మనం గతంలో కూడా కొన్ని వీడియోస్ చేసాం. ఖచ్చితంగా ఇవ్వకపోతే ఊరుకునేది లేదని మహిళలు అంటూ ఉన్నారు. ఆ పథకం తీసేసే పరిస్థితి లేదు. సో కంటిన్యూ కానివ్వండి, ఆడబిడ్డలకి ఇవ్వనివ్వండి, మంచిదే. సో దానివల్ల బస్ స్టాండ్లు కిటకిటలాడుతున్నాయి. అక్కడ చాలామంది బస్ స్టాండ్లో చాలా చిరు వ్యాపారాలు, హోటల్ రంగం వ్యాపారాలు, అనుబంధ రంగం వ్యాపారాలు నడుస్తూ ఉన్నాయి. టీ కొట్లు, లేకపోతే బడ్డీ కొట్లు, కూరగాయలు, పండ్లు, ఫలాలు, బ్రెడ్, బన్నులు, ఏదైనా బిస్కెట్ ప్యాకెట్ల దగ్గర నుంచి కూల్ డ్రింక్స్ దగ్గర నుంచి ఆ బస్ స్టాండ్ పరిసరాల్లో చాలా వ్యాపారాలు నడుస్తూ ఉన్నాయి. బస్సులకు సంబంధించి కూడా కిటకిటలాడుతూ ఉన్నాయి. ఆ విధంగా ఆర్టీసీ కూడా పరిరక్షించబడే, ఎప్పుడుకో పోద్ది అనుకున్నది మళ్ళీ పరిరక్షించబడి ఆర్టీసీ రంగాన్ని నిలబెట్టుకునే పరిస్థితులు అయితే మనకు కనపడతా ఉన్నాయి. సో ఏదేం జరిగినా అది మంచి కోసమని భావించాలి. ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. సో ప్రభుత్వం మీద, రాష్ట్ర ప్రభుత్వాల మీద, ఇటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాలు మనం తీసుకున్నప్పుడు ఈ రెండింటి మీద వారం పడుతున్నప్పటికీ కూడా అది ఎక్కువ ప్రయోజనాలని ముఖ్యంగా మహిళా సాధికారత వైపు, స్వావలంబన వైపు తీసుకెళ్తుంది. సో చిరు వ్యాపారస్తులకి, చిరు ఉద్యోగులకి, అసంఘటిత రంగంలో ఉన్నటువంటి వివిధ వృత్తుల్లో పనిచేసే వాళ్ళు వెళ్ళినప్పుడు అది ఎంతో కొంత ఉపశమనాన్ని ఇస్తుంది. జనరల్గా స్టార్టింగ్లో దూరాభారం ప్రాంతాలకు వెళ్ళి చెప్పానన్నప్పుడు ఆంధ్రాలో జిల్లా వరకు అంటున్నారు. చూద్దాం అది ఏమవుద్దాం, మరి అది ఏమైనా మారి స్టేట్ పాలసీ చేస్తారా. తెలంగాణ అయితే పోయేవాళ్ళు బస్సు టికెట్లతో టూరిస్ట్ ప్లేస్కి వెళ్ళి వస్తున్నారు, పుణ్యక్షేత్రాలకు, తీర్థయాత్రలకు పోయి వస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. సో ఆ విధంగా ఉన్నదనేది తెలియజేసుకుంటా ఉన్నాను. ఎక్కడన్నా 100-99% పని ఉంటేనే పెడుతున్నట్టుగా మనకు ఉన్నటువంటి సమాచారం వల్ల తెలుస్తుంది. చాలామంది ఆర్టీసీ వాళ్ళతో మాట్లాడుతున్నాం, ఆర్టీసీ ఉద్యోగులతో మాట్లాడుతున్నాం, ఆర్టీసీ డ్రైవర్లతో మాట్లాడుతున్నాం, ఆర్టీసీ కండక్టర్లతో మాట్లాడుతాను. ముఖ్యంగా జర్నీ చేసి వచ్చినటువంటి అమలక్కలు చెప్పినటువంటి సమాచారం వింటాను. ఇవన్నీ విన్నప్పుడు 100కి 95-98% అవసరం ఉంటేనే వెళుతున్నారు. పని బాట లేకుండా అమలక్కలు వెళ్ళట్లేదు. స్టార్టింగ్లో మహిళలు కొట్టుకుంటున్నారనే సీట్ల కోసం అది ఛార్జీలు ఇచ్చినప్పుడు కొట్టుకున్నారు, ఛార్జీలు లేనప్పుడు కొట్టుకుంటున్నారు. అది సమస్య కాదు. అది 100కి 99.9 ఎప్పుడో 0.1 అలా జరిగి ఉండొచ్చు, సహజమే. అది ఛార్జీలు పెట్టుకున్నప్పుడు కూడా కొట్టుకున్న సీట్ల కోసం ఎప్పుడు కొట్టుకుంటారు. అది ఎప్పుడు ఉండేది, మనుషుల యొక్క భావోద్వేగాలకు సంబంధించిన అంశంగా ఉన్నది. సో ఇది పరిస్థితి పెద్దలారా, మిత్రులారా. దీనికి సంబంధించి ఉభయ రాష్ట్రాల్లో ఈ పరిస్థితి దేశవ్యాప్తంగా ఇది అమలు చేయటం వల్ల ఇతర చిరు వ్యాపారులు బతకడానికి, ఆ రంగం, రవాణా రంగం మెరుగు కావడానికి బడుగు జీవులు, బలహీన వర్గాలు, అట్టడుగు వర్గాలు, వేతన జీవులు, మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి, సామాన్య పేదలకి, ముఖ్యంగా మహిళా లోకానికి ఇది ఎంతో ఉపయోగపడుతుంది అనేది తెలియజేసుకుంటా ఉన్నాను సోదరులారా, సోదరిమణులారా. సో దీనికి సంబంధించి తెలంగాణ ఇప్పటికే సంవత్సర కాలం దాటింది ఇది అమలు జరిగి. ఇక ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మనం చూసుకున్నప్పుడు ఉన్నటువంటి 26 జిల్లాలోనే సరే వాళ్ళు కూడా అది 33-36 జిల్లాలు 36 జిల్లాలు చేసే ఆలోచనలో ఉన్నారు. సరే 36 తర్వాత సంగతి. ఇప్పుడు ఉన్నటువంటి 26 జిల్లాలకు సంబంధించి ఏదైతే ఉందో గ్రామీణ ప్రాంతాల్లో తిరిగే పల్లె వెలుగు బస్సులు, అల్ట్రా పల్లె వెలుగుతో పాటు విజయవాడ, విశాఖపట్నం తిరిగే సిటీ ఆర్డినరీ బస్సులు 88% ప్రయాణికులు ఉమ్మడి జిల్లాల పరిధిలోనే తిరుగుతున్నట్టుగా అర్థమవుతుంది. 12% బస్సులు మాత్రమే పొరుగున ఉన్న జిల్లాలు తిరుగుతున్నాయి. సో ఉమ్మడి జిల్లాల్లో ఈ లెక్కలు పరిశీలించిన తర్వాత ఉమ్మడి జిల్లాల పరిధిలో లేకపోతే ఆ ప్రాతిపదికన మనం చూసుకున్నప్పుడు ఇది ఏదైతే ఉన్నదో ఈ కూటమి సర్కారుకు సంబంధించి ఆర్టీసీలో ప్రస్తుతం 11,449 ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన లెక్కలు, 11,000 ఏపీఎస్ఆర్టీసీలో 11,449 బస్సులు ఉన్నాయి. ఇందులో పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ బస్సులు కలిపి 6,551 ఉన్నాయి. ఇవన్నీ ఎక్కువ ఉమ్మడి జిల్లాలో రాకపోకలు జరుగుతున్నాయి. 1897 ఎక్స్ప్రెస్, మెట్రో ఎక్స్ప్రెస్లు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఈ లెక్కలన్నీ కూడా. సో పొరుగు జిల్లాలు సైతం 8.5% మంది మాత్రమే ప్రయాణిస్తున్నారు. కాగా 91.5% మంది ఉమ్మడి జిల్లాల్లోనే ప్రయాణం సాగిస్తున్నారు. పాత అలవాటు కదా ఉమ్మడి జిల్లాలో పోయి రావటం పనులు. సో చాలా సంవత్సరాలుగా ఉన్నది కదా స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఉమ్మడి జిల్లాలుగా. సో ఇటు పరిస్థితి మనకు అర్థమవుతుంది. పథకం
ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన అంశాల డేటా ఇదంతా కూడా గ్రామీణ సిటీ ఎక్స్ప్రెస్ బస్సులకు పరిమితం చేస్తున్నారు. సో అలాగే ఈ పథకం అమలు గ్రామీణ సిటీ ఎక్స్ప్రెస్ బస్సులకు పరిమితం చేస్తున్నారనేది ఒక వాదన, ఒక గైడ్లైన్స్. బస్సు రోజుకి 16.11 లక్షల మంది ప్రయాణిస్తున్నట్టుగా ఈ లెక్కల ద్వారా తెలుస్తూ ఉన్నది. సో ఈ పథకం అమలు చేస్తే వారి సంఖ్య 26.95 లక్షలు, అంటే 27 లక్షల దాకా, అంటే 26,95,000 మంది ప్రయాణం చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం అయితే 16,11,000 మంది ప్రయాణం చేస్తూ ఉన్నారు. భవిష్యత్తులో ఇది 26,95,000 మందికి వెళ్ళే పరిస్థితి కనపడతా ఉంది. సో విజయవాడ చేపట్టిన సిటీ బస్సులో మాత్రం వారానికి 4 సార్లు రాకపోకలు సాగిస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. మొత్తంగా ఉమ్మడి జిల్లాల పరిధిలో మహిళల ఉచిత బస్సు ప్రయాణం ద్వారా, అంటే ఇది ఆంధ్రప్రదేశ్ లెక్కలే, ఆర్టీసీకి నెలకు 242 కోట్ల భారం పడుతుంది అనేది ఇప్పుడున్నటువంటి లెక్కల ద్వారా తెలుస్తుంది. ట్రావెలింగ్ టికెట్స్ అవన్నీ లెక్కలు చూసినప్పుడు. సో ఈ జీతాలు, ఓవర్ హెడ్ ఖర్చులు, ప్రయాణికుల బస్ ఛార్జీలు చెల్లించకపోయినా వాటిని భరించాల్సినటువంటి పరిస్థితి ఆర్టీసీ మీద ఉంటుంది. సో రాష్ట్రంలో అన్ని ప్రయాణికుల ప్రాంగణాల్లో కొత్త గ్రూపులు రూపురేఖలు దిద్దుకుంటున్న పరిస్థితి. ఉచిత ప్రయాణంలో ప్రయాణికులు ఇబ్బందికి పడకుండా ముందస్తు సన్నాహాలు చేస్తుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. తెలంగాణని ఆదర్శం తీసుకోవచ్చు. సో రద్దీని దృష్టిలో పెట్టుకొని పారిశుద్ధ్యం, మరుగుదొడ్ల అవసరాలు, లైటింగు, అంటే ఫ్యాన్లు అదనంగా ఏర్పాటు చేయడం, తాగునీటి సౌకర్యం పెట్టు, వీటన్నిటి మీద ఆగస్టు 15 నుంచి ఆంధ్రప్రదేశ్కి పథకం అమలు చేయబోతున్నారు. మహిళలకు ఉచిత టికెట్, అంటే 0 టికెట్ ఇస్తారు. ఈ చైతన్యాన్ని పెంచుతుందని చెప్పేసి మహిళలకి, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ మహిళలకి ఇది ఉపయోగపడుతుందని చెప్పేసి ఇప్పటికే తెలంగాణ మహిళలకు దీన్ని ఉపయోగపెట్టుకుంటా ఉన్నారు. సో దీనివల్ల ఆర్టీసీకి సంబంధించి ఎక్కువ ఉపయోగాలు జరుగుతాయతో పాటుగా ఆర్టీసీ రంగం డెవలప్మెంట్ కావడానికి, అదేవిధంగా ముందుకు పోవడానికి ఆస్కారం మనకు కనిపిస్తుంది. తెలంగాణ ఇప్పటికే సంబరాలు చేసుకుంది, నేను మొదట్లోనే చెప్పాను. ఆంధ్రప్రదేశ్ సంబంధించి కొత్తగా ఈ పథకం ప్రారంభిస్తున్న నేపథ్యంలో సో మహిళలకు, అంటే మహిళా సాధికారతకు ఇది కూడా చాలా బహుముఖంగా వాళ్ళకి సాధికారత రావాలంటే బహుముఖమైనటువంటి కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్ళాలి. డ్వాక్రా పెట్టుకుంటూ వచ్చాం మహిళా సాధికారత కోసం, అదేవిధంగా ఆర్థిక స్వలంబన కోసం పెట్టుకుంటూ వచ్చాం. బ్యాంకు రుణాలు, ఇళ్ల పట్టాల ఆడబిడ్డల పేరు మీద ఇస్తున్నాం, ఆడపిల్లల పేరు మీద ఇస్తున్నాం, ఆస్తుల ఓటాకి ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అదేవిధంగా బస్సు ప్రయాణం కూడా ఇస్తున్నప్పుడు మహిళా సాధికారత అనేది ఆ విధంగా ముందుకు పోవడానికి ఆస్కారం ఉంది. ఎక్కడో ఒక 100కో 1,00,00,000 2 చెదురుమదుల సంఘటనలు జరిగినప్పుడు వాటిని భూతద్దంలో చూపించి మహిళా సాధికారతకి అడ్డంకులకు చేయటం, ఇంకా సోషల్ మీడియా పని కట్టుకొని దాన్ని చేయటం అంత మంచిది కాదు. మన ఆడబిడ్డలే, మన కడుపును పుట్టినోళ్ళు కాకపోయినా కూడా మన తోడబుట్టినోళ్ళు, మన కడుపును పుట్టినోళ్ళగానే మహిళా సాధికారతను గౌరవిద్దాం. 100కి కొద్దిమంది ఉంటారు, మహిళల్లో 100కి 1 2 4 ఉంటారు. వాళ్ళ గురించి మహిళా సాధికారతకి, వాళ్ళ జీవితాల అభివృద్ధికి, మహిళా సాధికారతకి మనం అడ్డంకులు కాకూడదు. ఆ విధంగా వాళ్ళని ఆశీర్వదిస్తూ మన కుటుంబ సభ్యుల్లాగా, మన ఆడబిడ్డల్లాగా, మన కడుపును పెట్టిన ఆడబిడ్డల్లాగా వాళ్ళని దీవించి ముందుకు నడిపించాల్సిన బాధ్యత ముఖ్యంగా రాజా రామ్మోహన్ రాయ్ సతీసాగం నిషేధ చట్టం, కందుకూరు వీరేశలింగం వితంతు పునర చట్టం, దాని తర్వాత డ్వాక్రా సంఘాలు, ఇళ్ల పట్టాలు మహిళల పేరు మీద వేయటం, ఆస్తి హక్కు మహిళలకి ఇవ్వటం, ఇప్పుడేమో ఆర్టీసీ బస్సు ప్రయాణం, ఈ విధంగా మహిళా సాధికారత వరకు వెళతా ఉన్నాం. ముఖ్యంగా ఏ దేశంలో అయితే మహిళలు ఎక్కువ శాతం మంది ఉత్పత్తి రంగంలో, దేశంలో ఉన్నటువంటి వ్యవసాయ, పారిశ్రామిక ఇతర రంగాల్లో పనిచేస్తున్నారు, ఆ దేశం కానీ ఆ రాష్ట్రం కానీ అభివృద్ధి చెందినట్టుగా మనకి చరిత్ర పాఠాలు చెప్తా ఉంది. అనేక నివేదికలు, అనేక రిపోర్ట్స్ మనకి తెలుస్తూ ఉంది. ఆ విధంగా మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటూ, పెద్దలారా మిత్రులారా, ఆర్టీసీ బస్సు ప్రయాణం మరో ఆరోగ్యశ్రీ పథకంలాగా 1000 ఏళ్ళు వర్ధిల్లుతుందని భావిద్దాం. సో ఇందులో లోపోల్స్ ఏమైనా పట్టుకొని కట్ చేస్తారని చూద్దాం. కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే 5 ఏళ్ళు కట్ చేసేప్పుడు ఇప్పటికే 20 నెలలుగా వస్తూ ఉంది. మిగిలినటువంటి 2.5 సంవత్సరాల పైగా అది కంటిన్యూ, ఇంకా మిగిలినటువంటి 2.5-3 సంవత్సరాలు కంటిన్యూ చేసే పరిస్థితి కూడా మనకు కనపడతా ఉంది, 3 సంవత్సరాల దాకా. సో తర్వాత సంగతి దేవుడెరుగు. సో ఇది పరిస్థితి. పెద్దల మిత్రులారా, మీరు కూడా మీ అభిప్రాయం కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూలక్ష ఆర్గనైజేషన్. థ్యాంక్ యూ అండి.